రైట్ 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 మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శేఖర్ రెడ్డి గారు. మనతోటి శ్రావణ్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. శ్రావణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్రేమన్ ప్రేక్షకులు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నరాలు తెగే ఉత్కంఠ. ఇప్పటికే తెలుగుదేశం 9 స్థానాలు ప్రకటించింది. అయితే కొన్ని జిల్లాల్లో సీనియర్ నేతలకి, మాజీ మంత్రులకి తెలుగుదేశం పార్టీ హ్యాండ్ ఇస్తున్నట్టయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ కూటమిలో కనుక జాయిన్ అయితే, మరి జనసేన పార్టీ అయితే తక్కువ సీట్లు తీసుకుంది కాబట్టి నాకు తెలిసి ఆ 8 స్థానాల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా టీడీపీ మళ్ళీ త్యాగం చేయాల్సి వస్తుంది. సో తెలుగుదేశం నేతలు త్యాగానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే బుచ్చయ్య చౌదరి గారు లాగా మేమేం త్యాగం చేసే పరిస్థితి కాదు, ఇవే మాకు చివరి ఎన్నికలు అని చెప్పేసి ఎదురు తిరిగి రెబల్స్గా తయారయ్యే పరిస్థితి ఏమన్నా చూడొచ్చా? ముందుగా పండుగ రోజు మంచి శుభసూచకం. బీజేపీ, టీడీపీ, జనసేన కొత్త విషయం అధికారికంగా తెలుస్తుంది. పండుగ రోజు రాత్రి వాళ్ళ ముగ్గురు అధినేతల మీటింగ్ జరిగింది కాబట్టి ఇవాళ పొద్దున్నే అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చే న్యూస్ కాబట్టి పండుగ రోజు మంచి శుభసూచకం ఒకటి తెలుస్తుంది. ఇంకా విషయానికి వచ్చినట్టు మీరు అడిగినట్టు సీనియర్లు బాధపడతారా అడిగితే ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకంటే రాజకీయ పార్టీలో వచ్చిన ప్రతి అభ్యర్థికి వాళ్ళు ఏదో ఒక పదవి ఉండాలి, ప్రజాక్షేత్రంలో వాళ్ళు పోటీ చేయాలి, వాళ్ళు ప్రజాక్షేత్రం నుంచి గెలవాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అసెంబ్లీలో వాళ్ళ వాయిస్ వినిపించాలని ఎవరైనా ఆశిస్తారు. ఉంది, వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి కంపల్సరీ విధానం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న మన రాష్ట్రం కోసం మనం ఏదైతే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామో ఈ పొత్తులో అందంగా కూటమిగా ముందుకెళ్తున్నప్పుడు స్థానాల్లో కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. దానికి అధినేత చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులకి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు దయచేసి సీనియర్లు అందరూ సిద్ధంగా ఉండండి త్యాగానికి అని చాలా క్లియర్ గా చెప్పారు. దానికి తగ్గట్టుగానే సీనియర్లు నడుచుకుంటారు. బహుశా వాళ్ళు ఆశతో ఉంటారు, 1-4 చోట్ల సీట్ మీద ఆశగా ఉంటారు. ఈసారి మేము గెలుస్తాం, కంపల్సరీ ఎమ్మెల్యే అవుతాం, గవర్నమెంట్ రాబోతుందని ఆశతో ఉండొచ్చు. సడన్ గా అలా చెప్పేసరికి వాళ్ళ ఆశ చాలా బాధపడతారు, చాలా నడుచుకుంటది. అయినా సరే ఖచ్చితంగా వాళ్ళతో సీనియర్లు పార్టీ పెద్దలు మాట్లాడతారు, వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తారు. అంతే తప్ప వాళ్ళు ఏమి అయిపోయి రెబల్ గా చేయడం అలాంటిది ఏమి ఉంటదండి. ఖచ్చితంగా అందరం కలిసి ప్రయాణిస్తాం, అందరం కలిసి కూటమి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అంతేవిధంగా సీనియర్లకు అసంతృప్తి ఉన్నమాట, అసంతృప్తి సీట్ రాకపోతే ఉండేది వాస్తవమే. ఎందుకంటే వాళ్ళ ఏజ్ కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు సీట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఏదైతే పొత్తు ధర్మంగా మనం అందరం సీట్ల గురించి పెద్దలు నిర్ణయిస్తారు కాబట్టి ఎక్కడైనా త్యాగం చేయాల్సి వస్తే కూడా టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ చాలా సిద్ధంగా కూడా రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం శ్రావణ్ గారు, ప్రధానంగా కనుక చూస్తే ప్రతి ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ వారితో చెడుతుంది, మళ్ళీ వాళ్ళని తిడతారు, మళ్ళీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళతో గొడవ పడతారు, వాళ్ళని తిడతారు, ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటారు అంటే ఇప్పుడు దాకా శేఖర్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఏంటి, అధికారమే పరమావధి, అధికారమే పరమావధిగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తూ ఉంటారా? అండి, పెద్దలు చెప్పినట్టు పొలిటికల్లో మనం చూస్తే ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒపీనియన్స్ ఒక్కొక్కరికి ఉంటే ఎవరి వ్యూస్ వాళ్ళకు ఉంటాయి. ఒక్కొక్కసారి మనం పొత్తులో వెళ్ళినప్పుడు తర్వాత ఒపీనియన్ డిఫరెన్స్ రావచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక విషయం మీద ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్కరికి ఉంటుంది. డిఫరెన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగానే డిస్కషన్ జరుగుతాయి. అంతేవిధంగా వాళ్ళు మళ్ళీ కలవకూడదు అని చెప్పి శేఖర్ రెడ్డి గారు కోరుకోవడం చాలా దురదృష్టకరంగా ఉంది. వైసీపీకి ఎంతసేపటికి మా జనసేన, టీడీపీ, బీజేపీ కలవడం అంటే వారికి ఇష్టం లేదు. 100% వారికి 200% ఇష్టం లేదు. వాళ్ళు ఓడిపోతున్నారని వాళ్ళకి తెలుసు. పైకి మేకపోతే గాంభీర్యం చూపిస్తున్నారు. వైసీపీ నాయకులు ఆల్రెడీ రేపు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఎక్కడ ఉంటారో కూడా తెలీదు. వాళ్ళు ఫస్ట్ నుంచి కావాల్సిందే జనసేన, టీడీపీ కలవకూడదని చెప్పారు. ఇప్పుడు బీజేపీ కూడా వచ్చేప్పటికి ఇంక ఇలాంటివన్నీ చేస్తున్నారు. గతంలో మీరు గొడవ పడ్డారు, గతంలో మీరు తిట్టారు, ఇవన్నీ చేశారు. అలా తిట్టినప్పుడైతే విడుదల రజనీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని తిట్టారండి? మరి ఏ మొహం పెట్టుకొని తీసుకున్నారు విడుదల రజనీ గారు మీ పార్టీలో? రాక్షసుడు అని చెప్పిన విడుదల రజనీ గారిని మీరు తీసుకొని మంత్రి పదవి పెట్టుకుంటే మరి దాన్ని ఏమంటారండి? పాలిటిక్స్ అన్న తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది సార్. బానిసల్లాగా వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుంటారంటే ఎలా కుదిరిద్ది? ఒక్కొక్క విషయం మీద ఒక్కొక్కరికి ఒపీనియన్ ఉంటుంది. ఒకసారి ఏకోపిస్తారు, ఇంకోసారి డిఫరెన్స్ వస్తుంది. అంతేగాని మీరు అసలు ఎప్పుడు కలవకూడదు. ఒకసారి డిఫరెన్స్ వస్తే ఇంకా అలాగే మెయింటైన్ చేయాలంటే రాష్ట్ర కోసం కంపల్సరీ. చిన్న సబ్మిషన్ శ్రవణ్ గారి, చిన్న సబ్మిషన్ ఏమనుకోకండి, చిన్న సబ్మిషన్.
మీరు కలవద్దు అని మేము అనట్లేదండి. మీరు కలవద్దు, మీరు కలిసి పోటీ చేయొద్దు, మీరు కలిసి పోటీ చేస్తే మా వైసీపీకి భయం అని మేము అనట్లా. మీరు చేసే పొత్తులో నైతికత ఉందా అనేది మాత్రమే మేము అడుగుతున్నాం. ఎక్కడైనా ఒకసారి తిట్టుకుంటారు, ఒకసారి కొట్టుకుంటారు. ప్రతి ఎన్నిక తిట్టుకోవడం మళ్ళీ కలవడం, ప్రతి ఎన్నిక తిట్టుకోవడం మళ్ళీ కలవడం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికే సొంతం స్వామి. ఇలాంటి సిగ్గుమాలిన దిక్కుమాలిన రాజకీయం ఈ దేశంలో ఎవడూ చేయలేడు. ఇప్పుడు మీకు చిన్న విషయం అండి, బీజేడీ పార్టీ ఉంది, బిజు జనతాదళ్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఎన్డీఏ నుంచి బయటకు వస్తే సిద్ధాంతపరంగా విభేదించారు కానీ వాళ్ళని ఎప్పుడు తిట్టింది లేదు. దాన్ని ఎవరు కాదండి సార్. కాకపోతే ఇలాంటి ఇప్పుడు ఎందుకు గెలుస్తున్నారు? మొన్నటి వరకు అమ్మనాబూతులు తిట్టినటువంటి బీజేపీ పార్టీతో ఈ రోజు ఎందుకు గెలుస్తున్నారు అని చెప్పి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అనేది మేము చెప్తున్నాం తప్పిస్తే మీరు కలవద్దు, మీరు విడిపోండి అని చెప్పి మేము చెప్పలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం శేఖర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాలు మేము అదే అడుగుతున్నాం సార్. రాష్ట్ర ప్రయోజనాలు ప్రజలకు చెప్పాలి. వైసీపీని గతించడమే రాష్ట్ర ప్రయోజనం అండి. వైసీపీని గతించడమే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు సార్. ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఢిల్లీలో వాళ్ళ చుట్టూ తిరిగే పాటలు ప్రజల్లో తిరుగుంటే 4 ఓట్లన్నా పెరిగి డిపాజిట్లన్నా వచ్చాయి. మీరు ఢిల్లీలో ఏం చేస్తారు సార్? మీ నాయకుడు మెడలు వచ్చి ప్రత్యేక హోదా అని ఇస్తానన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటగిరికల్లీ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పరిస్థితి లేదు కాబట్టి స్పష్టంగా చెప్పారు. ఈ రోజు ప్రత్యేక హోదా అనే అంశం లైవ్ లో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. టీడీపీ పార్టీ దానికి మంగళం పాడేస్తే ఈ రోజుకి దాని లైవ్ లో ఉంచింది. ప్రత్యేక హోదా అనే అంశం లైవ్ లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మర్చిపోతే ఎట్లా? మీరు ప్రత్యేక హోదా ఏది సార్? మెడల్ ఉంచి తీసుకో ప్రత్యేక హోదా అనే ఒక అంశాన్ని ఈ రోజుకి లైవ్ లో ఉన్న అంశంగా ఉంది అంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదాకి మంగళం పాడేసిన టీడీపీ పార్టీకి కనీసం ప్రత్యేక హోదా అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా లేదు. మెడలు వంచి తీసుకొస్తానని చెప్పారు చెప్పండి బ్రహ్మనాయుడు గారు. ప్రత్యేక హోదాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి తీసుకొస్తుందా? ప్రత్యేక హోదాని శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తుందా? ఎస్, నేను చెప్తా వినండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వెరీ ఫస్ట్ డే నుంచి క్లియర్ అండి. ప్రత్యేక హోదా ఆవశ్యకత రాష్ట్రానికి ఎంత అవసరం అని చెప్పి మొదటగా ధర్నాలు, రాష్ట్రోరోకాలు, రాజీనామాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికి క్లియర్ గా చెప్పారు, కేంద్రంలో ప్రజలు మేము ఎక్కడ మోసం చేయలేదండి, ప్రజలకు నిజం చెప్పాం. కేంద్రంలో బీజేపీ పార్టీకి మన మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది అని చెప్పి నేను అనుకున్నా. కానీ రాకపోవడం మన దురదృష్టకరం. అయినా సరే ప్రత్యేక హోదా అనే అంశాన్ని మేము బీజేపీతో విభేదించి బీజేపీని తిట్టి రాష్ట్రపతి ఎన్నికలప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇచ్చింది? రాష్ట్రపతి ఎన్నికలప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇచ్చింది? సార్ ఒక విషయం చెప్తా అండి. రాష్ట్రపతి ఎన్నికలప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతికి మద్దతు ఇవ్వనంత మాత్రాన రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ పెట్టిన అభ్యర్థి ఓడిపోయే పరిస్థితి ఉందా? లేదు కదండి. ఉందా చెప్పండి? లేదు కదా. లేదు లేనప్పుడు నిరసన తెలపొచ్చు కదా. ఒక్క నిమిషం తెలంగాణలో కేసీఆర్ గారు ఎదిరించినంత ధైర్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నిరసన కూడా తెలపలేకపోయారు. అంటే సార్ నేను చెప్తా వినండి. కేంద్ర ప్రభుత్వానికి భయపడా? బీజేపీకి భయపడా? వినండి సార్, నేను చెప్తా కదా. మీరు అంత ఆవేశంగా అడగాల్సిన పని లేదు, నేను చెప్తా కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షన నీతి ఆయోగ్ సమావేశం జరిగితే ప్రతి నీతి ఆయోగ్ సమావేశంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఆవశ్యకతను లైవ్ లో ఉంచుతున్నారు. అట్ ది సేమ్ టైం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో బహిరంగ సభ జరుగుతుంటే బహిరంగ సభలోనే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో మాట్లాడిన మాట ఏంది? సార్ మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, ప్రత్యేక హోదా అలాగే విభజన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది, ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుతున్నామని చెప్పారు. ప్రతి పార్లమెంటు సెషన్ లోను మా పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి పార్లమెంట్ లో లేవనెత్తి దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. మరి ప్రత్యేక హోదా పాచిపోయిన